అంటే చాలా మంది ఫీల్ అయినరు. కాకపోతే ఇవాళ ఏం ప్రూవ్ అవుతున్నది, మనం డే 1 నుంచి మనం మొత్తుకుంటా ఉన్నది కదా. రైట్, ఇక మనకి అప్డేట్ వచ్చింది. పైకి పోదాం ఇక్కడ నుంచి అసలు క్రేజీ అప్డేట్ ఈయన కనిపిస్తా ఉన్నా చూడు. కరీంనగర్ బండి విల్ బి లీడ్ విత్ 1,70,000 మెజారిటీ, ఈటెల 80,000 మెజారిటీ, అరవింద్ 60,000, కిషన్ రెడ్డికి 50,000, కొండా విశ్వేశ్వర రెడ్డికి 3,60,000, బీబీ పాటిల్ 50,000 మెజారిటీ, ఆదిలాబాద్ 40,000, డీకే అర్ణ విల్ లీడ్ విత్ 26,000 మెజారిటీ కనిపిస్తా ఉన్నది. 36,000 కొండా విశ్వేశ్వర రెడ్డి నాకు తెలిసి ఇప్పుడు దేశంలోనే ఈయన లీడే పెద్ద చరిత్రగా మాట్లాడుకోవచ్చేమో. మేబీ 36,000 యా. బండి సంజయ్ 1,70,000 కరెక్ట్. రైట్, మనం ముందే చెప్పినాము ఈటల అండ్ కొండా విశ్వేశ్వర రెడ్డి బండి సంజయ్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం అదే రిజల్ట్స్ కనిపిస్తా ఉన్నది. 4వ రౌండ్ ముగిసేసరికి 72,000 ఆధిక్యంలో ఈటల రాజేందర్ రెడ్డి చూస్తా ఉన్నాం. వరంగల్ పార్లమెంట్ 3వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ ఆరూరు రమేష్, కడియం కావ్య ఇక్కడ నుంచి ఉంటే, పరకాల్లో బీజేపీకి 1,400 ఓట్లే పడితే కాంగ్రెస్ కి 5,000, వరంగల్ వెస్ట్ లో బీజేపీకి 3,300, కాంగ్రెస్ కి 3,600. సో ఇక్కడ లీడ్ మారిపోయినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. బీజేపీకి 62,000 ఓట్లు, కాంగ్రెస్ కి 96,000, కడియం కావ్య 34,000 లీడ్ లో కనిపిస్తా ఉన్నది. 2వ రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 26,000 ఓట్ల ఆధిక్యంలో కనిపిస్తా ఉన్నాడు. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో 6వ రౌండ్ పూర్తయ్యేసరికి 1,26,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసాయం రఘురామ్ రెడ్డి కనిపిస్తాం. ఇక్కడ వినోద్ కుమార్ సెకండ్ ప్లేస్ లో ఉండాలి. సో ఈ ఓటు మొత్తం బండి సంజయ్కి షిఫ్ట్ అయింది. అదొకటి మాక్సిమం. రెండోది ఏంటంటే ఇక్కడ 1,26,000 మెజారిటీ కాంగ్రెస్ అభ్యర్థి కంటే నామా నాగేశ్వరరావు ఏ రకమైనటువంటి పాజిటివ్ ఇంటెంట్ ని కూడా చూపెట్టినట్టు కనబడతలేదు అసలు. అంటే మార్నింగ్ అయితే ఫస్ట్ రౌండ్ లో ఆ పోస్టల్ బ్యాలెట్ లో అయితే బీజేపీ అధిక్యంలో ఉండే 8,000, 6,000 అధిక్యంలో కనిపించింది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు అంటూ కూడా ఇక్కడ మనం 17 అభ్యర్థులకు సంబంధించి చూస్తా ఉన్నాం. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి ముందంజ, కాంగ్రెస్ లో కావ్య, వరంగల్ కాంగ్రెస్ నుంచి కావ్య, నల్గొండలో రఘువీర్ రెడ్డి ముందంజ, జైరాబాద్ కాంగ్రెస్ సురేష్ షెట్కార్ ముందంజ, భువనగిరిలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి, పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, మహబాద్ లో కాంగ్రెస్ బలరాం నాయక్, మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్, కరీంనగర్ లో బండి సంజయ్, మహబూబ్ నగర్ లో డీకే అరుణ, నిజామాబాద్ లో మన అరవింద్, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 చోట్ల ఓడిపోయినట్టే. మహబూబ్నగర్ లో డీకే అరుణ బయటపడితే అయిపోయింది రేవంత్ ఇలాక, అక్కడ ఓటమి. సిట్టింగ్ ఎంపీ మల్కాజ్గిరి ఆయన, అక్కడ ఈటల 100% గెలుస్తాడు. 5వ రౌండ్ పూర్తయ్యేసరికి 64,000 మెజార్టీలో బండి సంజయ్. యాదాద్రి భువనగిరిలో 6వ రౌండ్ పూర్తయ్యేసరికి 1,43,000 కాంగ్రెస్, 94,000 బీజేపీ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఊహించింది అన్న భువనగిరి పార్లమెంట్ గురించి, మునుగోడు, నక్కిరేకల్, తుంగతుర్తి మొత్తం కాంగ్రెస్ పార్టీ సో వన్ సైడ్ అక్కడ ఓట్లు పడే అవకాశం ఉంటది. ఆలేరు, ఇబ్రహీంపట్నము, ఈ భువనగిరి ఈ నియోజకవర్గాల్లో కొంత బీజేపీ ప్లస్ అయ్యే అవకాశం ఉంటది. సో ఎక్కడెక్కడ కౌంటింగ్ అవుతున్నది ఆలోచించాలి ఒకసారి. ఇగో మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ది నాకు తెలిసి 1,00,000 మెజార్టీ దాటింది ఆల్రెడీ. 1,05,472 ఈటల రాజేందర్ది కనిపిస్తా ఉన్నది. 2,86,000 ఓట్లు ఈటల రాజేందర్కి పడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో మల్కాజ్గిరిలో 92,000. మల్కాజ్గిరి విషయంలో ఎప్పుడైతే కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయిండో, ఎంపీ ఎలక్షన్స్ రాగానే 19 లెక్క నుంచి పోటీ చేసి గెలిచిండు. ఇప్పుడు హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ఓడిపోయిండు, ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి గెలుస్తున్నాడు. బీజేపీ పగ్గాలు ఈయన చేతిలోకి వచ్చే అన్న చర్చ కూడా. మెదక్ అప్డేట్ చూస్తా ఉన్నాం. మెదక్ లో అనూహ్యంగా వెంకట్రామిరెడ్డి లీడ్ లో కనిపిస్తా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి 3,000 ఆధిక్యంలో కనిపిస్తా ఉన్నాడు. అయితే నీల మధు కానీ రఘునందన్ కానీ పెద్ద డిస్టెన్స్ అయితే లేదు. ఇక్కడ కేవలం 3,000 మెజారిటీ తేడా ఉన్నది ఇక్కడ. అండ్ ఈయనకు వచ్చేసి ఎవరికి నీల మధుకి అయితే 9,000 మెజారిటీలో డిఫరెన్స్ కనిపిస్తా ఉన్నది. నీలమధు 9,000 డెఫిషిట్ లో, రఘునందన్ రావు 3,000 డెఫిషిట్ లో కనిపిస్తా ఉన్నాడు. కానీ ఇంకా 6 రౌండ్ నుంచి 10 రౌండ్లు పెండింగ్ ఉన్నట్టున్నాయి. ఆ రౌండ్లలో ఏమైనా తేడా జరగవచ్చు, కానీ చివరి రౌండ్ వరకు ట్రయాంగిల్ కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తా. ఎవరు గెలిచా తక్కువ మెజార్టీతో బయటపడతారు. అవును. ఇక్కడ 3వ రౌండ్ పూర్తయ్యేసరికి మొత్తం పోలైన ఓట్లు 1,78,000 కాగా కాంగ్రెస్ పోరిక బలరాం నాయక్ 92,000 ఓట్లతో, మాలోత్ కవిత 41,000 ఓట్లతో, బీజేపీ అజ్మీరా సీతారాం నాయక్ 16,000 ఓట్లతో లీడింగ్ లో కాంగ్రెస్ కనిపిస్తా ఉన్నది. సో ఎట్లా చూసుకున్నా కొన్ని లొకేషన్స్ లో మాత్రం అటు ఇటుగా ఉన్నప్పుడు కూడా మిగిలిన చాలా అగ్రెసివ్ గానే కనిపిస్తా ఉన్నాయి. మనకి బీజేపీకి ఎక్కడైతే పార్లమెంట్ సెగ్మెంట్లలో భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉందో, ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో భారీ మెజార్టీ చాలా వరకు ఇదంతా మేబీ ఆ లోకల్ గా ఉండేటువంటి నరేటివ్ ఏదైతే ఉందో అది చాలా బలంగా బిలీవ్ చేసినట్టుగా కనిపిస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి చేసినటువంటి ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో, ఆయన ఫేక్ వీడియోలు నాకు తెలిసి తెలంగాణలో బాగా వర్కౌట్ అయినట్టున్నాయి.
లేదా ఇదంతా ఒక రకంగా బీజేపీకి 7-8 వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఫెయిల్యూర్ అయినట్టే కదా. 100% కాంగ్రెస్ పార్టీ ఏందది ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చిన నాకు కరెక్ట్ గా గుర్తురాట్లే, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రిఫరెండం గా తీసుకుంటాం. రాయబరిలో రాహుల్ గాంధీ ముందంజ 28,000 ఓట్ల ఆధిక్యంలో రాహుల్ గాంధీ, వారణాసిలో ఇది ఆల్రెడీ 20,000 దాటిందండి. ఇది లిటిల్ లేట్ అప్డేట్ అనుకుంటా. యాకుత్పుర 4 రౌండ్ తర్వాత ఎంఐఎం కి 128, బీజేపీకి 5,200, కాంగ్రెస్ కి 300, బీఆర్ఎస్ కి 227. 4th రౌండ్ లో బీజేపీ 3,668. ఒకవేళ గెలిస్తే గనక ఈ సీటు చరిత్ర సంచలన, దేశం అంతా ఒకవైపు ఇటు తిరిగి హైదరాబాద్ లో ఏం జరిగింది అని చూస్తుంది. కానీ ఆల్రెడీ నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 14,000 లీడ్ లో మాధవిలత కనిపిస్తా ఉన్నది. 14,000 లీడ్. ఇట్స్ నాట్ ఎ సింపుల్ నెంబర్. కాకపోతే ఆమె గెలిచినా ఓడినా గానీ ఆమె పోరాటం సంచలనమే. దేశం చూసి ఆమె చేసిన పోరాటం అట్లా డౌటే లేదు. భువనగిరి పార్లమెంట్ ఆల్రెడీ చూసేసినాం. 3,000 ఆధిక్యంలో ఫస్ట్ రౌండ్ లో డీకే అరుణది కూడా కనిపిస్తా ఉన్నది. చేవెళ్ళ పార్లమెంట్ అప్డేట్ సెకండ్ రౌండ్ లో ఎంత కొండ విశ్వేశ్వర రెడ్డికి ఆల్రెడీ 30,000 ఆధిక్యం అనేది చూస్తా ఉన్నాం. రైట్. ఇక మెదక్ 3rd రౌండ్ లో బీజేపీ లీడ్ అంటే చూస్తా ఉన్నాం. కరీంనగర్ లో 5వ రౌండ్ పూర్తయ్యేసరికి 63,000 లీడు. బా, చాలా గుడ్ నెంబర్స్ తో వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా గుడ్ నెంబర్స్ వస్తున్నాయి. రానోళ్ళకి అక్కడనే ఆగిపోతా ఉన్నారు. రైట్. ఇక 13 సెగ్మెంట్లకు సంబంధించి ఇక్కడ ఎవరెవరు లీడ్ లో ఉన్నారో చూద్దాం ఒకసారి. లేటెస్ట్ అప్డేట్. ఆదిలాబాద్ లో బీజేపీ 39,808 ఓట్లతోటి ముందంజలో కనిపిస్తా ఉంది. భువనగిరి కాంగ్రెస్ పార్టీ 48,622. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి 27,585 ఓట్లతో ముందంజలో ఉన్నాడు. మహబూబాబాద్ లో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కనిపిస్తోంది. 80,364 ఓట్ల లీడ్ లో కనిపిస్తోంది. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి గడ్డం వంశీకుమార్ 24,511 ఓట్లతో ముందంజలో కనిపిస్తాడు. హైదరాబాద్ ఎంఐఎం పార్టీ 17,353. సో మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లో ఎంఐఎం ముందుకు వచ్చేసింది ఆల్రెడీ. కరీంనగర్ లో బండి సంజయ్ కుమార్ 64,408 ఓట్లతో ముందంజలో కనిపిస్తాడు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ దాదాపు 150,000 దగ్గరకు వచ్చేసిండు ఆయన. ఇక దాన్ని కాదనిలేము. అది మహబూబ్ నగర్ 4,388తో బీజేపీ లీడ్లో కనిపిస్తోంది. మల్కాజ్గిరి 105,472తో ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నాడు. మెదక్ లో బీజేపీ 750 తోటి సో లీడ్లోకి వచ్చేసింది మళ్ళీ రఘునందన్ రావు. కానీ ముగ్గురు అభ్యర్థులకి టెన్షన్ మామూలు టెన్షన్ కాదు అది. నాకు తెలిసి తెలంగాణలో ఏదైనా హాట్ సీట్ ఉందంటే కేవలం మెదకే. నాకు తెలిసి ఆయన పంచినటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో, లేదా వెంకటరామిరెడ్డి ఇంటింటికి తులం బంగారం పంపించిండు, సూష్టం సాక్ష్యాలు కూడా. సో ఆ ఎఫెక్ట్, ఆ తులం బంగారం ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తా ఉన్నది. ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులలో ఎవరు ఓడిపోయినా కానీ అరే కొంత డబ్బు ఇంకొక సైడ్ పెట్టుంటే బాగుండేదేమో అనేటువంటి ఆలోచనలో ఉంటుంది తప్ప ఇంకోటి అయితే కనబడతలేదు నాకు. రైట్. నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ 16,000 లీడ్ లో కనిపిస్తా ఉంటే, నల్గొండలో కాంగ్రెస్ 1,42,000 లీడ్ కనిపిస్తా ఉంది. నిజామాబాద్ లో బీజేపీ 17,000, సికింద్రాబాద్ లో 34,000, వరంగల్లో కాంగ్రెస్ 48,000 లీడ్, జహీరాబాద్ లో కాంగ్రెస్ 12,000 లీడ్, హైదరాబాద్ లో ఎంఎం 28,000 లీడ్ లో కనిపిస్తా ఉన్నది. రైట్. ఎందుకంటే ఎండ్ మూమెంట్ లో మనం చూసినాం చాలా వరకు రిగ్గింగ్ ఏ విధంగా జరిగిందని ఉంటుంది. ఆమె గోల చేసినటువంటి సందర్భం మనం చూసినాం. మాధవిలత నడి రోడ్డు మీద పోలింగ్ సెంటర్ లో ముందు నిల్చొని ఆల్రెడీ ఇచ్చేసినటువంటి విషయం చూసినాం. 4వ రౌండ్ లో మొత్తం పోలైన ఓట్లు 2,36,141 అయితే కాంగ్రెస్ పోరిక బలరాం నాయక్ 1,23,000, అజ్మీరా సీతారాం నాయక్ కేవలం 21,000 ఓట్లే మనం చూస్తా ఉన్నాం. ఇది వచ్చేసి మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి లెక్కలు అనమాట. ఇది నాకు తెలిసి మహబూబాద్ లో జనరల్ గా వీళ్ళు కాంగ్రెస్ ని ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. బలరాం నాయక్ ని నాకు తెలిసి అక్కడ చాలా బలమైనటువంటి అభ్యర్థి, లోకల్ గా కూడా చాలా ఇన్ డీటెయిల్డ్ గా అందరితో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి చూడాలి. గతంలో మంత్రి కూడా పనిచేసిన, కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, అప్పటికే పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలనేటువంటి చాలా క్లియర్ గా ఐడియా ఉన్నటువంటి వ్యక్తి. రైట్ గా ఏపీ వరకు వస్తే మాత్రం ఆడ ఆల్రెడీ సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయినట్టున్నాయి. నాకు తెలిసి మామూలు కాదు, ఆ ఎల్లో కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి ఏపీలో చాలా బలంగా ముందుకు పోతా ఉన్నది. వాళ్ళని నాకు తెలిసి ఇక నన్ను ఆపేటోడు ఎవడరా అనేటువంటి ఉద్దేశాన్ని కనిపిస్తా ఉన్నది తప్ప ఇంకేం లేదు. 21కి 21 స్థానాల్లో జనసేన గెలిచిన ఆశ్చర్యపోవద్దు ఇవాళ అనేటువంటి విధంగానే అక్కడ లెక్కలు కనిపిస్తా ఉన్నాయి తప్ప ఇంకే రకంగా కనబడతలేదు. ఆల్రెడీ సంబురాలు అయితే మొదలైనవి. నాకు తెలిసి అసలు కళ్యాణ్ ఒక్కడు గెలిస్తే చాలు అనుకున్న స్థాయి నుంచి ఇవాళ 21 మందిని తన లెక్కల ప్రకారం 19లో ఆల్రెడీ ఇప్పటివరకు లీడ్ లో ఉన్నాడు. చూడాలి. సో బీజేపీ కూడా 7 సీట్లలో లీడ్లో కనిపిస్తా ఉంది. బీజేపీ ఏపీలో రావడం అది కూటమి. నాకు తెలిసి కళ్యాణ్ చేసినటువంటి ఎఫెక్ట్ వల్లే కానీ ఇంకేం కనబడతలేదు అది. రైట్ గా ఇంకోటి, మోడీ ఆల్రెడీ 33,000 లీడ్ తెలుస్తా ఉంది నరేంద్ర మోడీ గారికి.